హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోపమైన్స్. అఖిలేషియా కార్డియో ఈ పేరు ఎప్పుడైనా విన్నాం కదా, అస్సలు వినే ఉండరు. చాలా మంది, చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ప్రతిరోజు దైనందిన జీవితంలో ఎక్కువ మంది ఎక్స్పీరియన్స్ అయ్యేది ఈ అఖిలేషియా కార్డియో. అంటే చాలా మందికి తెలియదు ఇది కూడా ఒక వ్యాధి అని. బట్ అసలు దీని సిమ్టమ్స్ ఏంటి, దీన్ని మనం గ్యాస్ట్రిక్ అనుకొని వదిలేస్తారు చాలా మంది. ఇది గ్యాస్ట్రిక్ అనుకొని ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు, ఆ లైట్లీ గ్యాస్ట్రిక్లే అన్నట్టు. బట్ ఏంటి అంటే దీన్ని మనం ఎప్పుడు సీరియస్గా అఖిలేషియా కార్డియో కింద ఎప్పుడు మనం పరిగణించాల్సి వస్తుంది, సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయి, ఎలాంటి సమయంలో మనం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి, ఏ వయసు వాళ్ళకి వస్తుంది, అండ్ మేల్స్లో ఎక్కువ వస్తుందా లేదనుకుంటే ఫీమేల్స్లో ఎక్కువ వస్తుందా, ఇలాంటి విషయాలని క్లియర్గా అడిగి సింపుల్గా చాలా తక్కువ సమయంలో క్లియర్గా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇలాంటి విషయాలను చర్చించడానికి మన దగ్గర ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, జిఐ క్యాన్సర్ మరియు లివర్ అండ్ ప్యాంక్రియాటిక్ లైప్రోస్కోపిక్ అండ్ బెరియాటిక్ సర్జన్ డాక్టర్ రోహిత్ గారు. ఆయనతో మాట్లాడి క్లియర్గా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? వెరీ ఫైన్ అండి. సార్ అయితే ఫస్ట్ క్వశ్చన్, నేను ఇందాక చెప్పడానికి చాలా కష్టపడుతున్నాను వర్డ్ని, అఖిలేషియా కార్డియో. ఇది వర్డ్ చాలా తక్కువ మంది వింటారు. వాడుక భాషలో, సాధారణమైన భాషలో అసలు అఖిలేషియా కార్డియో అంటే ఏంటి సార్? అసలు అఖిలేషియా కార్డియో అనేటువంటిది ప్రధానంగా మన అన్నవాహిక అనగా ఈసోఫేగస్కి వచ్చే ఒక వ్యాధి. సో ఇది చాలా అరుదుగా వస్తుంది. 1,00,000లో 1 లేదా 2 మంది మాత్రమే ఇటువంటి వ్యాధితో లక్షణాలతో మనకి ప్రెజెంట్ అవుతారు. ఓకే. కాకపోతే ఇది చాలా వరకు కూడా గ్యాస్ట్రిక్ అని, లేకపోతే జిఆర్డి అని, లేకపోతే ఇంకా వేరే రకాల ప్రాబ్లమ్స్ అనుకుని మనం చాలా వరకు కూడా చాలా నెలలు, కొన్నిసార్లు ఇయర్స్ కూడా పేషెంట్స్ అనేటువంటి వాళ్ళు దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. అయితే డాక్టర్, ఇది ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది? అంటే లైక్ మేల్కి వస్తుందా, ఫీమేల్కి వస్తుందా, లేదంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి ఎవరికి ఎక్కువ వస్తుంది? జనరల్గా మనకు చెప్పేది ఏంటి అంటే 30 to 60 years వాళ్ళకి వయసు ఉన్న వాళ్ళకి వస్తుంది అని అంటాం. బట్ మేల్స్కి ఫీమేల్స్కి అటువంటి భేదాభిప్రాయం ఏం లేదు. ఇద్దరిలో ఎప్పుడైనా ఎవరికి రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏజ్ అనేది 30 to 60 కామన్గా చెప్పినా కానీ ఇంకా చిన్న వయసు అంటే 15 ఏళ్ళు, 18 ఏళ్ళు, 10 ఏళ్ళు, కొన్నిసార్లు ఎర్లీ 20s కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు గ్యాస్ట్రిక్ అని కూడా అనుకుంటారు అని అంటున్నారు కదా. అంటే మనం సాధారణంగా గ్యాస్ట్రిక్ అనగానే గ్యాస్ట్రిక్ పెయిన్ రావడము, లేదంటే పొట్ట ఉబ్బరంగా ఉండడం, లేదంటే ఛాతీలో మంట రావడము లాంటివి మనం గ్యాస్ట్రిక్ అనుకుంటాం. మరి దీన్ని అఖిలేషియా కార్డియో కింద మనం ఎలా పరిగణించాలి, ఎప్పుడు గుర్తించాలి మనం? జనరల్గా మనకి ఎటువంటి పొట్టలో వచ్చే ప్రధాన సమస్యలు ఫస్ట్ మోస్ట్ కామన్గా గ్యాస్ట్రిక్ ఇష్యూసే ఉంటాయి. కానీ అఖిలేషియా కార్డియో అనేది వన్ ఆఫ్ ద వెరీ రేర్ డిసీజ్. సో ఇటువంటి వ్యాధి లక్షణాలు అనేటువంటి వాళ్ళు పేషెంట్స్ ఉన్నట్టు ఫస్ట్ ఎవరు అనుకో మనకి అఖిలేషియా అనేది ఒకటి ఉంది, అఖిలేషియా కార్డియో అంటాము అని దీన్ని మనం జనరల్గా ఎవరు ఫస్టే ఊహించుకోం. చాలా సార్లు మా పేషెంట్స్ మా దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ మల్టిపుల్ డాక్టర్స్ దగ్గర మల్టిపుల్ విజిట్స్ అయ్యి లేట్ ప్రెజెంటేషన్స్తో మన దగ్గరికి అఖిలేషియా కార్డియోతో రావడం జరుగుతుంది. ఓహో. అంటే వాళ్ళు అప్పటికి సిమ్టమ్స్ ఉంటాయి, బట్ దీనికి ఇది ప్రాబ్లం అని తెలీదు, గ్యాస్ట్రిక్ అనుకొని నార్మల్ ట్రీట్మెంట్స్ తో ఉంటారు. వ్యాధి నిర్ధారణ అనేది కొంచెం చాలా మంత్స్ గడిచే కానీ మనం డయాగ్నోస్ చేయడం కష్టంగా ఉంటుంది. ఓకే. మరి అలాంటప్పుడు దీనికి ఎలా ఉంటాయి అసలు, సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి దీనికి? బేసికల్గా సిమ్టమ్స్ కన్నా ముందు నేను దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, అసలు ఈ వ్యాధి దేనివల్ల వస్తుందని మనకు అర్థమైతే దాని యొక్క సిమ్టమ్స్ మనకు అర్థమవుతాయి. మనకి జనరల్గా అన్నవాహిక నుండి మనం నోట్లో అన్నం భోజనం చేసి నమిలిన తర్వాత అన్నవాహిక నుండి కింద పొట్టలోకి వెళ్ళడానికి ఈసోఫాగల్ పెరిస్టాల్సిస్ అంటాం. అంటే అన్నవాహిలో పేగు కదలిక. సో ఎక్కడైనా ఒక పేగు కదలిక రావాలంటే దానికి నరాల యొక్క మూమెంట్ ఉండాలి. సో ఎప్పుడైతే అన్నవాహికలో ఉన్న అన్నవాహికలో కండరంకి నరం యొక్క పనితీరు సరిగా లేకపోతే, అన్నవాహికలో ఉండే నరాలు సరిగా పనిచేయకపోతే ఆ పెరిస్టాల్సిస్ అంటే మూమెంట్ సరిగ్గా ఉండకపోవడమే అఖిలేషియా కార్డియో. సో దీనివల్ల మన అన్నవాహికకి పొట్టకి ఉండే జంక్షన్ కాల్ లోయర్ ఈసోఫేగల్ స్ఫింక్టర్. మనం ఎప్పుడు లాస్ట్ టైం జిఆర్డి గురించి మీకు చెప్పినప్పుడు మన పబ్లిక్ గురించి అందరికీ ఏం చెప్పానంటే, అన్నం తిన్న తర్వాత LES లోయర్ ఈసోఫేగల్ స్ఫింక్టర్ అనేటువంటిది రిలాక్స్ అవ్వాలి. రిలాక్స్ అయితే మనం తీసుకున్న ఫుడ్ ఈజీగా కింద పొట్ట భాగంలోకి వెళ్తుంది. అదే ఎప్పుడైతే ఈ నరాలు అనేది ఫంక్షన్ సరిగా లేదో, ఈ అన్నవాహిక కదలికలు సరిగా లేదో, ఈ స్ఫింక్టర్ లోయర్ ఈసోఫేగల్ స్ఫింక్టర్ అనేది పూర్తిగా మూసుకొని ఉంటుంది. ఇది పూర్తిగా మూసుకొని ఉండడం వల్ల ఫుడ్ అనేది అన్నవాహికలో చేరిపోయి అక్కడే స్టక్ అయిన ఫీలింగ్ ఉంటుంది. కొన్నిసార్లు ఇది ఫుడ్ స్టక్ అయ్యి ఆ తర్వాత
వామిటింగ్స్ రావడం, ఆ తర్వాత కొన్నిసార్లు దగ్గు రావడం, ఛాతీలో నొప్పి రావడం, బాగా దీర్ఘకాలికంగా ఫుడ్ అనేది తీసుకోలేకపోవడం, తిన్నదంతా వాంతి అవడం వల్ల పేషెంట్స్ అందరికీ చాలామందికి వెయిట్ లాస్ అంటే బరువు బాగా తగ్గిపోయి ఏ క్యాన్సర్ పేషెంట్ లాగా కనిపిస్తారు. ఓ బరువు కూడా తగ్గుతారు. మన ఫుడ్ ఇనీషియల్గా సాలిడ్స్ అంటాం, సాలిడ్స్ కొన్నిసార్లు లిక్విడ్స్, ఈవెన్ లిక్విడ్స్ కూడా కొన్నిసార్లు తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో తీసుకున్న లిక్విడ్ కూడా కిందకి వెళ్లకుండా కొంతసేపు ఈ అన్నవాహికలు ఉండిపోయి మళ్ళీ తీసుకున్న తర్వాత తీసుకుని ఒకేసారి అది తీసుకున్నదంతా వామిటింగ్ రావడం జరుగుతుంది. ఆహా, అంటే ఇది ఇప్పుడు మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఛాతీలో ఉండిపోతుంది. ఆహా, అంటే ఇప్పుడు ఇది గ్యాస్ బర్న్ అంటారు కదా, హార్ట్ బర్న్ అంటారు కదా, హార్ట్ బర్న్ కానీ లేదంటే ఛాతీలో నొప్పికి కానీ డిఫరెంట్ గా ఉంటుందా పెయిన్? ఈ ఛాతీలో నొప్పి, హార్ట్ నొప్పి, హార్ట్ బర్న్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఈ లక్షణం కూడా ఉండొచ్చు. కాకపోతే మామూలుగా జిఆర్డి గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి వామిటింగ్ జనరల్గా రాదు. అవును. కానీ వీళ్ళకి ఫుడ్ అనేది కిందకి వెళ్ళకపోవడం, వాటర్ అనేది కిందకి వెళ్ళకపోవడం వల్ల ఇక్కడ చేరిపోయి స్టక్ అయ్యి కాసేపు స్టాక్ ఉండిపోయి అన్నవాహిక ఛాతిలోనే ఫుడ్ వాటర్ స్టాక్ ఉండిపోయి తినదంతా ఒకసారి నిండిపోయిన తర్వాత మనకి వామిటింగ్ అవుతుంది. అంటే ఇది ఎట్లా వస్తుంది? లేదంటే ఫ్యామిలీ నుంచి వస్తుందా, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల ఏమైనా వస్తుందంటారా ఈ ప్రాబ్లం? ఇలాగా కొన్ని రేర్గా జెనెటికల్ గా ఉంటాయని చెప్పొచ్చు. బట్ సాధారణంగా దీనికి ప్రధానంగా వీళ్ళకి వస్తుంది వీళ్ళకి రాలేదనే దానికి కారణం అయితే ఇంతవరకు కనుక్కోలేదు. ఎందుకు వస్తుంది అనే దానికి 100% కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అనేటువంటి ఏమీ లేవు. ఎవరికైనా రావచ్చు, ఎందుకైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వీళ్ళకి వస్తుంది అంటే దానికి కారణం అయితే స్పెసిఫిక్ రీజన్స్ అంటూ ఏమీ లేవు. అంటే నాకెందుకు వచ్చి ఇప్పుడు ఒక పేషెంట్ ఎక్లిషియా కార్డియాతో మన దగ్గరికి వస్తే సార్ నాకే ఎందుకు వచ్చింది అంటే దానికి మోస్ట్లీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రాబ్లం వల్ల నీకు వచ్చింది అని అన్నానికైతే ఎటువంటి ఫ్యూచర్స్ లేవు. ఓకే, అయితే ఇప్పుడు ఒక పేషెంట్కి వామిటింగ్ అవ్వలేదు బట్ ఛాతీలో ఉండిపోయినట్టు అనిపిస్తుంది, ఆ సిచ్యువేషన్లో డాక్టర్ని సంప్రదించాలా అండి? ఖచ్చితంగా ఫుడ్ అనేది ఎప్పుడైనా స్టక్ అవుతున్న ఫీలింగ్ ఉన్నా, చెస్ట్లో హెవీనెస్ అనిపించినా, ఎప్పుడైనా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, అలాగే మనం తీసుకుని ఎంత ఫుడ్ నార్మల్గా తీసుకున్నా వామిటింగ్ అవుతుంది, వెయిట్ అనేది రోజు రోజుకు తగ్గుతుంటే మాత్రం ఖచ్చితంగా కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని సంప్రదించాలి. ఓకే 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 అయితే డాక్టర్ ఇప్పుడు దీన్ని మీరు ఈ ఎక్లేషియా కార్డియా కింద ఎలా రికగ్నైజ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ విధమైన ట్రీట్మెంట్స్ చేస్తారు దీనికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాధి కనుక్కోవడం అన్నిటికంటే ముఖ్యం, ట్రీట్మెంట్ ఏంటి అనేది కన్నా. సో ఈ ఎక్లేషియా కార్డియా వ్యాధి అవునా కాదా? సో బేసిక్ పేషెంట్ అనేవాళ్ళు మనకు అవుట్ పేషెంట్ ఓపీడీలో వస్తే ఇమీడియట్గా కొన్ని బ్లడ్ టెస్ట్ చేసి వెంటనే ఎండోస్కోపీ చేయడం జరుగుతుంది. ఎండోస్కోపీ చేసేటప్పుడు నార్మల్గా మనం నోట్లో ఎండోస్కోపీ ఒక పైప్ పెట్టగానే వితిన్ నో టైం మనం వెంటనే వితిన్ సెకండ్స్ మనం పొట్టలోకి వెళ్ళి ఎండోస్కోపీ ద్వారా కెమెరా ద్వారా అన్నీ చూడొచ్చు. ఎవరికైతే ఎక్లేషియా కార్డియా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఈ కింద ఉండే అన్నవాహిక అండ్ అన్నవాహిక పొట్టకి జంక్షన్ చేసే ఎల్ఈఎస్ స్ప్లింటర్ మూసుకుపోవడం వల్ల ఎండోస్కోపీ అనేది కిందకి వెళ్ళకపోవచ్చు, వెళ్ళదు. ఇన్ కేస్ వెళ్ళినా కానీ చాలా కష్టంగా వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ అన్నవాహిక నుండి పొట్టలోకి ఎండోస్కోపీ అనేది కష్టంగా వెళ్తుందో లేకపోతే అసలు వెళ్ళట్లేదో అప్పుడు ఇది ఎక్లేషియాగా పరిగణిస్తాం. ఓకే, అయితే డాక్టర్ దీనికి ఓన్లీ మెడిసిన్స్తో సరిపోతుందా ట్రీట్మెంట్? లేదంటే ఇంక ఇది కాకుండా ఇంకా వేరే టెస్ట్లు ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయి? ఓకే, అయితే డాక్టర్ ఇవి కాకుండా ఎండోస్కోపీ కాకుండా ఇంకేమైనా ట్రీట్మెంట్ టెస్ట్లు ఉంటాయండి? ఎండోస్కోపీ అనేది ప్రధానంగా ఇది ఇటువంటి ప్రాబ్లం ఉందా లేదా అనేది మనకు బేసిక్ ఐడియా వస్తుంది. 100% ఎక్లేషియా కార్డియా అనే వ్యాధి మనకి ఉంది అని కన్ఫర్మ్ చేయాలంటే దానికి చేయాల్సిన టెస్టే మానోమెట్రీ టెస్ట్ అంటాం. మానోమెట్రిక్. ఓకే, సో మానోమెట్రీ అంటే ఏంటి అంటే మనకి అన్నవాహికలో ఎప్పుడైతే ఇందాక చెప్పినట్టు అన్నవాహిక కండరం దానికి నరాలు ఆ కదలిక అనేది ఎలా ఉంది, మనం అన్నం తీసుకోగానే కదలిక ఎలా ఉంది, కదలిక బాగుందా లేదా, తీసుకున్న అన్నం కిందకి వెళ్తుందా లేదా, ఇవన్నీ కూడా మనకి మానోమెట్రీ అనే ఒక పరీక్ష ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మానోమెట్రీలో 100% ఎక్లేషియా అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. 100% మనం ఇంకా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి మరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? దీనికి ఎక్లేషియా కార్డియాకి ప్రధానంగా ట్రీట్మెంట్ అనేది అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్లేషియా కార్డియా అనేది దాన్ని బట్టి ఉంటుంది. సో జనరల్గా మనకి ప్రధాన చికిత్సలు 3 ఉన్నాయి. అది న్యూమాటిక్ డైలటేషన్, పోయమ్ ఆపరేషన్ అండ్ లాప్రోస్కోపిక్ మయోటమీ అనే 3 ఆపరేషన్స్ మనం చేస్తాం. అంటే ఇది సర్జరీ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదో ఒక ప్రొసీజర్ అయితే ఖచ్చితంగా చేయాలి. కొన్నిసార్లు ఆపరేషన్ అవసరం లేకుండా నోట్లో గొట్టం ద్వారా ఆపరేషన్ చేసి ఎటువంటి పేషెంట్కి ఘాటు కానీ
ఎయిదర్ లాప్రోస్కోపీ ఘాటు కానీ ఎయిదర్ ఓపెన్ ఆపరేషన్ కానీ లేకుండా చేయొచ్చు. ఓకే. కొన్నిసార్లు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ అవసరం అవుతుంది. మెడిసిన్స్ తో కూడా తగ్గే అవకాశాలు ఉంటాయండి? మెడిసిన్ తో ఈ వ్యాధి తగ్గే అవకాశం దాదాపుగా ఉండదు. మోస్ట్లీ ఏదో ఒక ప్రొసీజర్, ఎయిదర్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ఆర్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అనేవి ఖచ్చితంగా చేస్తేనే వీటి నుండి కోలుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే డాక్టర్, ఇప్పుడు మీరు పోయం అని చెప్పారు, అది వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్. పోయం అంటే ఏంటి, అసలు ఎలా చేస్తారు అసలు? పోయం అంటే మనకి ఎక్కడ ఒంటి మీద కానీ ఛాతిలో కానీ ఘాటు ఏదీ లేకుండా నోటి ద్వారానే మనం పంపించే ఎండోస్కోపీ ద్వారానే ఒక శస్త్రచికిత్స చేసి ఏదైతే ఈ కండరం మూసుకుపోతుందో ఆ కండరాన్ని కట్ చేయడం ద్వారా, ఆ కండరాన్ని రిలీజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఈ కండరం రిలాక్స్ అవుతుంది. ఇది వరకు బాగా గట్టిగా మూసిపోయి రిలాక్సేషన్ అవ్వక ఫుడ్ అనేది కిందకి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ పోయం ఆపరేషన్ ద్వారా మనం ఘాటు లేకుండా నోట్లో ఎండోస్కోపీ ద్వారానే ఆ ఏదైతే మూసిపోతున్న మన కండరం ఉంటుందో దాన్ని కట్ చేస్తే దాని ద్వారా రిలాక్స్ చేసి ఆహారం అనేది కిందకి వెళ్ళేలా చేయొచ్చు. అంటే ఇది వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ అయిన తర్వాత పేషెంట్ మళ్ళీ నార్మల్ గా ఫుడ్ వాళ్ళకి వెళ్ళడం, డైజెస్ట్ అవ్వడం లాంటివి ఉంటుందా? లైఫ్ లాంగ్ ఈ ప్రాబ్లం వన్స్ సర్జరీ అయిన తర్వాత కూడా ఈ ప్రాబ్లం కంటిన్యూషన్ అవుతుందా? జనరల్ గా ఒకసారి చికిత్స చేస్తే దాదాపుగా 90 to 95% పేషెంట్స్కి మళ్ళీ లైఫ్లో ఇంకొకసారి చికిత్స అవసరం లేదు. పూర్తిగా వ్యాధి నుండి కోలుకోవడం జరుగుతుంది అండ్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు. అండ్ ప్రీవియస్గా వాళ్ళు కోల్పోయిన వెయిట్ ఏదైతే ఉన్నారో కేజెస్ ఆఫ్ వెయిట్ 10 to 25, 30 కేజెస్ కూడా తగ్గిపోతారు సడన్గా. అదంతా స్లోగా మళ్ళీ రీగైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇదంతా ఎంత కాలము పడుతుంది ఈ పీరియడ్ అంతా కూడా? మెయిన్ గా పీరియడ్ పట్టేదంతా ప్రాబ్లం వచ్చేది కూడా మనం వామిటింగ్ అవుతుంటే వేరే ఏ కారణంలో వామిటింగ్ అవుతుంది అనుకుంటాం, కానీ ఎక్లేషియా కార్డియా వల్ల వామిటింగ్ అవుతుందని జనరల్ గా సస్పెక్ట్ చేయకపోవడమే ప్రధానంగా మనకి టైం ల్యాగ్. వన్స్ డయాగ్నోస్ చేస్తే విత్ ఇన్ నో టైం మనం రికవర్ అయిపోతే విత్ ఇన్ 1 week to 10 days ఫుడ్ అనేది సాధారణంగా నార్మల్గా తీసుకోవచ్చు. అయితే ఇది లైఫ్ లాంగ్ ఉండే సమస్య అంటారు? లైఫ్ లాంగ్ ఉండే సమస్య కాదు, ఒకసారి ట్రీట్మెంట్ చేసుకుంటే పూర్తిగా నయం అవుతుంది. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు పోయం చెప్పారు, ఎండోస్కోపీ టెస్ట్ ద్వారా మనం తెలుసుకుంటామన్నారు. లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా దీనికి అవుతుందా అండి? ఎస్, మోస్ట్ ఆఫ్ ద టైం కొన్నిసార్లు అందరి పేషెంట్స్కి పోయం అనే ఆపరేషన్ చేయలేకపోవచ్చు. ఎవరికైతే పోయం అనే ఆపరేషన్ చేయలేని స్టేజ్లో ఉంటుందో, అండ్ పోయం అనేది కూడా కొంచెం ఖర్చుతో కూడుకున్నది, బాగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, హై హాస్పిటల్ సెటప్లో చేసే ఆపరేషనే పోయం. సో అన్ని హాస్పిటల్స్లో నార్మల్గా సాధారణంగా ఈ అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. అండ్ వెరీ స్కిల్డ్ ప్రొసీజర్, అంటే చేసే డాక్టర్ ఎవరైతే ఉన్నారో కూడా వెరీ స్కిల్ఫుల్గా ఉంటే కానీ పోయం ఆపరేషన్ అనేది చేయడం అంత సులువైన ఈజీ పొజిషన్ కాదు. అండ్ దానివల్ల కూడా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. సో లాప్రోస్కోపీ ప్రొసీజర్ అనేది దీన్ని సింపుల్గా ఒక 4 to 5 హోల్స్లో చేసుకోవచ్చు. నార్మల్గా సాధారణంగా ఒక 1 to 2 hours పడుతుంది. సో ఎప్పుడైతే ఆపరేషన్ అయిపోయిన వెంటనే విత్ ఇన్ సేమ్ డే ఆర్ ద నెక్స్ట్ డేనే పేషెంట్ లిక్విడ్స్ తీసుకోవచ్చు. ఒక 1-2 weeks వరకు లిక్విడ్ డైట్ మీద ఉండాల్సి ఉంటుంది ఆర్ సెమీ సాలిడ్ డైట్. ఆ తర్వాత 2 to 3 weeks వరకు సాధారణంగా ఇదివరకు పేషెంట్ ఎలా తిన్నారో అటువంటి ఫుడ్ వితౌట్ ఎనీ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఎనీథింగ్ నార్మల్గా తీసుకోవచ్చు. నార్మల్ వాళ్ళు ఏ లైఫ్ స్టైల్ అయితే ఉండేవారో ఆ లైఫ్ స్టైల్ ఉండొచ్చు. ఓకే. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు చివరిగా అన్నం మింగినప్పుడు ఛాతీలో మింగడానికి ఛాతీలో ఉండిపోయినప్పుడు గ్యాస్ట్రిక్ అని లైట్ తీసుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏదైనా ఉందా? ఎక్లేషియా కార్డియా అనే వ్యాధి ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. ఇది నాకు రాదు, నాది కాదు అని ఎప్పుడు అనుకోవద్దు. సో ఛాతీలో ఫుడ్ స్టక్ అయిపోతున్నట్టు ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఉంటే అది నార్మల్ అయి ఉండొచ్చు. బట్ రిపీటెడ్గా అవుతుంటే మాత్రం ఖచ్చితంగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని సంప్రదించాలి. ఎండోస్కోపీ ఫస్ట్ టెస్ట్ చేస్తే మన సస్పిషన్ ఆఫ్ ఎక్లేషియా కార్డియా తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఫర్దర్గా అవసరమైన టెస్టులు, చికిత్సలు చేయించుకుంటే మన లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఎక్లేషియా కార్డియా అంటే అన్నం ఒక్కొక్కసారి చాలా మందికి నాకు ఛాతీలో బరువుగా ఉన్నట్టుంది, అన్నం మింగడానికి ఇబ్బంది పడుతుంది అనుకుంటారు. బట్ కొన్ని గ్యాస్ట్రిక్ అని సింపుల్ గా వదిలేకుండా ఖచ్చితంగా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని సరైన టైంలో సరైన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని కనుక మనకు కలిసినట్టయితే అసలు అది ఎందువల్ల అవుతుంది అలా అన్నది క్లియర్ గా తెలుస్తుంది. సింపుల్గా అంటే తక్కువ సమయంలో ఉన్నప్పుడే కనుక మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఇంకా ఎక్కువగా పెంచుకునే అవకాశం అయితే ఉండదు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ హెల్తీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు వైజాగ్ డోపమైన్స్.